24 జూన్లో మేము 3,480 కోట్ల రూపాయలు కట్టేయాలంట. 3,480 కోట్ల రూపాయలు వెంటనే కట్టేయాలంట. అరే ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత డబ్బులు, ఎందుకు అసలు ఎక్కడ బాకీ ఉన్నాం, మనం ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చాం, మనం ఏంది బాకీ ఉండేది అని చూస్తే ఇది అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉండే 9,44,666 మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇది తెలుసు. ఇంకోసారి దయచేసి మీరు కూడా తెలుసుకోమని ప్రార్థన. ఏంటి అంటే 3 నెలలకోసారి వైసీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ని కాలేజీకి చెల్లిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది, కట్టకుండా వాయిదా వేస్తూ వచ్చారు. సరే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ బాకీల సంగతి తీసుకుంటే క్రితం సంవత్సరం అంటే 2023 జూన్లో ప్రారంభమైన విద్యా సంవత్సరానికి గాను కేవలం ఒక్క వాయిదా అంటే ఒక్క త్రైమాసికానికి మాత్రమే డబ్బులు రిలీజ్ చేసింది. అది కూడా ఎప్పుడు రిలీజ్ చేసింది, 2024 మార్చిలో రిలీజ్ చేసింది. 2023 జూన్లో కట్టాల్సిన వాయిదాన్ని 2024 మార్చి 1వ తేదీన పామరులో యాజ్ యూజువల్గా బటన్ నొక్కారు కదా, ఆ సారపట్లో బటన్ నొక్కి పామరు కాన్స్టిట్యుయెన్సీలో వేశారు. కానీ ఆ కనీసం ఒక్క వాయిదాన వచ్చిందా, రాలేదు. అబద్ధాలు చెప్పారు, వేసేసాను అని అబద్ధాలు చెప్పారు. ఒక్కరికి కూడా రాలే. వాళ్ళకి వచ్చింది అని వీళ్ళకి వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నా కానీ 2 నెలలు గడిచిపోయింది, ఎన్నికలు వచ్చింది. సరే మరి సంవత్సరం అంతా ఎందుకు వేయలేదు? 2023 జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభమైతే 2024లో నువ్వు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 24 మార్చి 1వ తేదీన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు వేసావు అంటే ఈ దాదాపు 9-10 నెలల పాటు ఒక్క వాయిదా కూడా ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఎందుకు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిన డబ్బులంతా ఏం చేసావు? సరే ఏం చేసావు లెక్కలు తీస్తున్నావు అనుకో. సరే చేశావు, అబద్ధాలు చెప్పావు, ఓడిపోయారు, చెంపదెబ్బ కొట్టారు, 11 సీట్లు ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా నెల కాకముందే 20 రోజులకే మేమేదో ఇవ్వలేదంటూ పిల్లలపై పిడుగు అంటూ అసలు మీకు ఏమాత్రం ఉన్న నిజాయితీ ఉంది? అసలు సంవత్సరం పాటు బకాయి పెట్టిపోయింది మీరు, మేము వచ్చి లెక్కలు చూసుకుంటున్నాం. ఇప్పుడు జూన్లో మేము రాగానే నువ్వు జూన్ దాకా ఉన్నావు కదా, జూన్ దాకా నువ్వు ఉన్నప్పుడు కనీసం మార్చిలో వేసావు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోగానే గవర్నమెంటు వేసుకోవచ్చు అని హైకోర్టు చెప్పింది, ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. అప్పుడు ఎందుకు వేయలేకపోయావు? సంవత్సరం పాటు కట్టకుండా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న 9,44,666 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా ఎగ్గొట్టావు. ఎగ్గొట్టింది కాకుండా ఎగ్గొట్టావు, ఓడిపోయావు. బాగానే ఉంది, అది నీ కర్మ. నువ్వు ఎగ్గొట్టావు కాబట్టి వాళ్ళు నీకు ఓట్లే లేదు, ఓకే. ఎగ్గొట్టింది కాకుండా ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరంలో మేము ఆ పాతమంతా ఒకేసారి కట్టేయలేదు అన్నాం. ఎంత అసహ్యకరమైన మాట ఇది. నువ్వు అప్పు పెట్టేసిపోయి నువ్వు వాయిదాలు కట్టకుండా కాలయాపన చేసి 9,44,666 మంది సంవత్సరం పాటు ఎదురు చూపులు చూసి నువ్వు ఫీజులు కట్టకపోతే, కాలేజీలో వాళ్ళు పరీక్షలు రాయనివ్వకపోతే, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకపోతే నానా సాగు వచ్చి కొంతమంది కట్టుకున్నారు, పాపం డబ్బులు లేని వాళ్ళు ఏదో జరుగుతుందే అని ఉన్నారు. మేము వచ్చి దానికి ఏం చేయాలో అని ఆల్టర్నేటివ్లు చూస్తున్నాము. మేము ఇప్పుడు ఫీజు కట్టట్లేదు రాస్తారా? కనీసం బుర్ర ఉంటుందా? దాని ఎడిటర్ ఎవరో నాకు పేరు తెలియదు కానీ ఎడిటర్ ఎవరో, కనీసం ఏవయ్యా సాక్షి ఎడిటర్ ఎవరో ఏమన్నా మాత్రం బుర్ర ఉండదా నీకు? కనీసం ఒక ఎడిటర్ స్థాయికి వచ్చావంటే జర్నలిస్ట్గా ఇన్ని మెట్లెక్కే నువ్వు వచ్చుంటావు కదా. ఇన్ని మెట్లెక్కి వచ్చిన తర్వాత కనీసం మనం రాసే బ్యానరు అసహ్య తప్పు కదా, అబద్ధం కదా. ఇన్ని అబద్ధాలు పెడల్ చేస్తుంది ఎందుకు? సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాను? ఎందుకంటే వైసీపీ సాక్షి ఒకటే కాబట్టి ఐఎమ్ ఆల్సో క్వశ్చనింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం సాక్షి మేనేజింగ్ డైరెక్టర్నో ఎడిటర్నో కాదు, మీదే ఆ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారిదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. వితిన్ 20 డేస్లో 19 డేస్లో మేము కట్టలేదని ఎట్లా చెప్తావు నువ్వు? ఏ బేసిస్ మీద చెప్తావు? అది ఏమన్నా పత్రికను కొన్నావా? మీ ఇంట్లో మీరు రాసుకునే పాంప్లెట్ను కొన్నావా? 708 కోట్ల రూపాయలు మార్చి 1వ తేదీని కట్టావు. ఆ 708 కోట్లు నువ్వు 2024 మార్చిలో ఇచ్చావే, వేశానని చెప్పావు. వేయలేదనుకో, అది వేరే విషయం, అబద్ధం చెప్పావు. ఎప్పుడు కట్టుండాలి? 2023 జూన్లో కట్టుండాలి. 2023 జూన్లో కట్టిన డబ్బుని 9 నెలల పాటు సాగదీసి వేయకుండా వేస్తానని చెప్పి చివరికి 2024 మార్చిలో ఇచ్చావు. అది కూడా ఎంత ఇచ్చావు? 708 కోట్లు ఫస్ట్ క్వార్టర్ మాత్రమే ఇచ్చావు.
అబద్ధం చెప్పావు, నొక్కావు బటను, వేసేసానని చెప్పావు, ఎవరికి పర్లేదు. ఆ తర్వాత దాన్ని ఎన్నికలు వచ్చాయి, అంతా తెలిసిందే. డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో వేయకుండా వేసేసానని చెప్పి మోసం చేసింది నువ్వు, ఇప్పుడు మా మీద రాస్తావా? విద్యార్థుల తల్లిదండ్రులను సంవత్సరం పాటు, అంతకుముందు 3 సంవత్సరాలు పక్కన పెడితే చాలా మోసాలు చేసావు. ఈ పర్టికులర్ ఇష్యూలో మోసం చేసింది నువ్వు, మేము పిల్లల మీద పిడిగేసామని చెప్తావా? 5 సంవత్సరాల పాటు పిల్లల మీద కాదు, రాష్ట్రం మొత్తం మీద పిడుగులేసావు. అందుకే దారుణంగా ఓడిపోయారు. 2024 దాకా అధికారంలో ఉన్నావు కదా, జూన్ దాకా. మేలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ 2 monthsలో వేస్తే ఎవరు కాదనే వాళ్ళు ఎవరు? నీ ఆసుపత్రికి డబ్బులు ఇచ్చుకున్నావు కదా, నీ కాంట్రాక్టుల డబ్బులు మొత్తం దాన్ని చెల్లింపులు చేసుకున్నావు కదా. అప్పటి గవర్నరు మన 30వ తేదీ అవమానకర రీతిలో రిటైర్ అయిపోయిన మీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు కదా, జవహర్ రెడ్డి గారు, ఆయన చెప్పి వేయించేది. ఇంకా ఒకటి ఉంది, మీ విద్యావసతి దాదాపు 1200 కోట్లు ఉంది. 1200 కోట్ల డబ్బులు వెంటనే మేము కట్టేయాలంట. మీరేం కట్టేశారు? సంవత్సరం పాటు విద్యావసతి వేయకుండా 1200 కోట్ల రూపాయలకి ఎందుకు అప్పు పెట్టేసిపోయావు? ఎందుకు అప్పు పెట్టేసి వెళ్ళారు? బకాయిలు ఎందుకు చెల్లించలేదు? విద్యార్థులకు విద్యావసతి కింద 1200 చిల్లర కోట్లు వేయాలి కదా, ఎందుకు వేయలేదు? 3 బకాయిలు ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థుల రీయింబర్స్మెంట్ అంటే 708 కోట్లు ఇంటూ 3 2124 కోట్లు ప్లస్ విద్యావసతి 1200 చేంజ్ కోట్లు, మొత్తం కలిసి 3480 కోట్ల రూపాయలు. ఈ 3480 కోట్ల రూపాయలు రీయింబర్స్మెంట్ అండ్ విద్యావసతి ఎందుకు బాకీ పెట్టేసిపోయావు? నువ్వు బాకీ పెట్టేసిపోయి మేము ఇంకా 19 రోజులు కూడా పూర్తి కాకుండానే మేము మోసం చేసాను పేపర్లు రాస్తావా? అంటే మేము అడగకున్నామంటే అది జనాల్లోకి వెళ్ళిపోవాలన్నా? ఇంకా మేమేమో అసలు ప్రభుత్వం చూసుకెళ్ళా, నువ్వు చెత్త రాతలు రాస్తుంటే మేము దాన్ని కూర్చొని జవాబు చెప్పుకుంటుండేది. నీకైతే ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మీ పేపర్కి పని పాటు ఏమి ఉండదు. మాకు చాలా ఉన్నాయి కదా పనులు అక్కడ. అసలు కనీసం ఇప్పుడు మాట్లాడతామంటే కూడా నువ్వు రాసిన పిచ్చి రాతలను ఏమి ఖండించాలో కూడా అర్థం కావట్లేదు. ఒక పిచ్చో రాతలు మారున్నాయి ఇవి. కానీ ఒక న్యూస్ పేపర్ ఏది నీకు ఓట్లేసిన వాళ్ళు, మాకు ఓట్లేసిన వాళ్ళు అందరూ కూడా చూస్తారే, చూస్తారు కదా అని చెప్పి మేము ఇప్పుడు దీన్ని ఖండించినా, కాకపోతే నువ్వు బకాయిలు పెట్టిపోయి 3 త్రైమాసికాల బకాయిలు నువ్వు పెట్టిపోయి, విద్యావసతి బకాయి నువ్వు పెట్టిపోయి, మేము ఇంకా 19 రోజులు కాగానే మేము కట్టలేదని చెప్పి నువ్వు రాయడం ఏంటిది? ఇకపోతే మీ ఘనత వహించిన జవహర్ రెడ్డి గారు, ఆయన చేతి తెప్పించావు ఎన్నికల కమిషన్కి, కోర్టుకి. ఏమని? ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంక్లూడింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఫిస్కల్ బేస్డ్. మర్చిపోయావు, మేము మర్చిపోలేదు, జనాలు కూడా మర్చిపోలేదు. ఇవన్నీ ఫిస్కల్ బేస్ అంటే ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పుడు మాత్రమే ఇస్తాము, ఇదేమి ఖచ్చితంగా క్వార్టర్ రూల్ లేదు మా ప్రభుత్వంలో అంటూ మీ జవహర్ రెడ్డి గారు, మీరు చెప్తే మీ జవహర్ రెడ్డి గారు పోయి ఎన్నికల కమిషన్కి చెప్పారు.